ఇంతవరకు మీకు నచ్చినవి, మీకు ఇష్టమైనటువంటి పాటలు ఇంతవరకు మేము విన్నాం. ఆయన మీరు రాసిన మాటలలోని కొన్ని సంగతులు మీ పిల్లలకు అవసరమైనవి విని వారి మనస్సు మీ వైపు త్రిప్పుటకు కావలసినటువంటి మాటలు మేము చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, మీ దగ్గర రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా టైంలో మళ్ళీ మనందరం కలుసుకుంటాము, ఇలాంటి సభలు పెట్టుకుంటాము, మళ్ళీ దేవుని వాక్యం వింటామా, మనం ఒకరినొకరు చూసుకుంటామా అని ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకో మళ్ళీ మనకి అవకాశం దేవుడు ఇచ్చాడు. అందులో మరి మంచి పాటలు ఎంతవరకు మనం విన్నాం. ఏఆర్ రెహమాన్ అనగానే నాకు ఈ ఏఆర్ స్టీవెన్సన్ గారు గుర్తొస్తుంటారు. ఆ మాట రాగానే నాకు ఈయనే ఎక్కువ, అంటే మన క్రిస్టియన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్లో మరి మంచి పాటలు దేవుడికి చాలా ఇష్టం. అందుకే ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉంటాయి, కీర్తనల గ్రంథం పాటలు మాత్రం 150 అధ్యాయాలు. కారణం, దేవుడు కూడా పరలోకంలో స్తుతింపబడుతూ గాన ప్రతిగానాలతో దేవుని గురించి అవి పాడుతున్నప్పుడు ఆ పాటలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా దేవుడు వింటూనే వచ్చాడు. కనుక దేవుని ఇష్టానుసారమైనటువంటి మంచి మంచి పాటలు అవి మనం పాడినప్పుడు దేవుడు కూడా ఇష్టపడతాడు. మరి ముఖ్యముగా పరలోకంలో దేవదూతలు కూడా ఈ పాటలు అక్కడ పాడుతూ ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమనుందంటే, వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. ఎక్కడ? పరలోకంలో. అంటే భూమి మీద మనం రాసినటువంటి పాటలు పరలోకంలో దేవదూతలు పాడుతాయి. అవి మన పాటలు పాడాలి అంటే మనం చాలా గొప్పగా దేవుని కొరకు రాయాలి. మోషే కీర్తన పాడుతున్నాయి అంటే మరి మోషే రాసినటువంటి కీర్తనలో ఎన్నో మరి మంచి మాటలు, అందులో మనకు 90వ అధ్యాయం మనందరికీ తెలుసు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పిల్లరా, మహాలోకంలో దేవుడు ఉన్నాడు, ఈ భూలోకంలో మనం ఉన్నాం. ఈ భూమి మీద నుండి మనం ఆ లోకానికి వెళ్ళిపోవాలి. కానీ మనిషి పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి అని బైబిల్లో రాయబడినా భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనస్సు పెట్టి మనిషి నేడు ఎక్కడికి, ఏ స్థానానికి వచ్చేసాడంటే, భూమి మీద మనిషి సెంటున్నర స్థలం గవర్నమెంట్ ఇస్తే చాలు ఇలా డిసైడ్ అయిపోయాడు. మానవ జీవితంలో భూమి మీద నేను ఏదో ఒక ఇల్లు సంపాదించాలి, 100 గజాలలో ఇల్లు కట్టాలి, 200 గజాలలో ఇల్లు కట్టాలి, ఒక డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ మానవ జీవితంలో సంపాదించుకోవాలి అని మానవుడు భూమి మీద ఉన్నటువంటి స్థలాల కోసం ఈరోజు మనిషి వెతుకులాటలో ఉన్నాడు.
మరి రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈరోజు ఎంతోమంది ఈ భూమిపైనే వ్యాపారం చేసుకొస్తున్నారు. ఎందుకంటే మానవునికి భూమి కావాలి, నేల కావాలి, స్థలం కావాలి, ఇల్లు కావాలి. ఈ చిన్న ఒక సెంటున్నర ఇల్లు సంపాదించి 60 సంవత్సరాలలో నేనేదో సాధించాను అని మానవుడు అనుకుంటున్నాడు. పిల్లరా, నువ్వు ఎంత సంపాదించినా ఇదంతా ఒకరోజు నువ్వు వదిలి వెళ్ళిపోతావు. కానీ నువ్వు సంపాదించవలసింది, వెళ్ళవలసినది, నువ్వు పొందవలసినది ఒక మహాలోకం ఉంది. అదే పరలోకం. ఆ మహాలోకాన్ని నువ్వు పొందాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అని ఆలోచిస్తేనండి విషయం చెప్పమంటారా? పరలోకం గురించి మీకు తెలియక భూమి మీద ఏదో కావాలనుకుంటున్నారు. పరలోకం యొక్క పరిస్థితులు, ఆ మహాలోకం ఎలాంటి లోకమో, దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో నీకు తెలిస్తే ఈ భూమి మీద దేవుని కొరకే ఇక నువ్వు బ్రతుకుతావు. ఈరోజు మనిషి ఎలాగైనా భూమి మీద స్థలం సంపాదించాలి అనే ఈ భూ సంబంధమైనటువంటి ఈ కోరికతోనే మనిషి బ్రతుకుతున్నాడు, సంపాదిస్తున్నాడు. చచ్చి మట్టి అయిపోయి ఈ మట్టిలోనే కలిసిపోతున్నాడు. పిల్లరా, ఇలాంటి వాళ్ళందరి గురించి తెలుసుకున్న యేసు మానవుడు స్థలం పిచ్చోడని, మానవుడికి ఎకరాలు కావాలి, పొలాలు కావాలి, స్థలాలు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, ఈ భూమి మీద ఈ చిన్న జాగా కోసం అవసరమైతే ఎన్ని హత్యలైనా చేస్తాడు అని, మోసాలైనా చేస్తాడని, తండ్రినైనా చంపేస్తాడని, తల్లినైనా చంపేస్తాడని, ఇక్కడ ఉన్నటువంటి స్థలాల మీద ఆశ మానవునికి ఉందనే సంగతి తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం స్థలం కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి మాట బైబిల్లో రాయించారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. యేసుప్రభు వారు అంటున్నారండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక ఇల్లు. ఎందుకు పరలోకమందున్నటువంటి తండ్రి అనేటువంటి దేవుడు అనేక నివాసములు కట్టాడు? మీరు అందరూ వస్తారని, మీరే చిన్న పేద జీవితం అనుభవిస్తూ, చిన్న ఇంటిలో ఉంటూ, ఉదయం చోడుపిండి జావ తాగుతూ, రాత్రి ఏదో చిన్న పప్పుతో ఇంత అన్నం తింటూ, పేద జీవితాన్ని గడుపుకుంటూ, ఈ దిక్కుమాలిన ఊరిలోకి వచ్చేసాను, ఈ అడవిలో పడిపోయాను, ఈ మారుమూర గ్రామంలో ఉండిపోయానని బాధపడుతున్నటువంటి మీ అందరి కోసం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇది. అనేక నివాసములు కలవు. యేసుప్రభు వారు అంటున్నాడు, మీకు చాలా ఇల్లులు ఉన్నాయట. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు ఏంటండి, చాలా చిన్నది, సింగిల్ బెడ్రూమ్. కానీ దేవుడు నీ కోసం కట్టించినటువంటి ఇల్లు చాలా పెద్ద ఇల్లు. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు నుండి ఈ ప్రసంగం అయిపోయిన తరువాత ఇక మీ మనసంతా పరలోకం మీదే ఉంటుంది.
ముందు కూడా మంచి పాట పాడారు స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు, ఒకటి పరలోకం మీద. మళ్ళీ పాడింది లాస్ట్లో ఒకసారి, బాగుంటుంది కూడా అది నేను చెప్పిన తర్వాత. యేసుప్రభు వారు అంటున్నారు, మీకు పరలోకంలో అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము, మీకేమున్నాయండి పరలోకంలో? స్థలం. ఎంత ఉంది? ఎంత? నేను మీకు అడుగుతున్నాను, పరలోకంలో నీకు స్థలం ఉంది. ఏది? స్థలమేనా? స్థలం ఉంది, నివాసములు ఉన్నవి. చాలామంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్తుతించుకొని మనం ఇలాగా ఆయన ఆరాధిస్తూ ఉండిపోతామని అనుకుంటున్నారు. ఇక్కడ ఆరాధించి ఇక్కడ దిక్కుమాల జీవితం అనుభవించి అక్కడికెళ్ళి కూడా ఇంకా ఆరాధనలో ఉండిపోతారు అనుకుంటున్నారు. మరి మీకు సుఖాలు లేవా? క్రైస్తవుడు అంటే పత్యం, తప్పు చేయకూడదు. క్రైస్తవుడు అంటే కొన్ని అనుభవించకూడదు. క్రైస్తవుడు అయితే కొన్ని మనం వదులుకోవలసి ఉంది. ఇన్ని వదులుకున్న నీకు పరలోకానికి వెళ్ళిన తరువాత అక్కడ నీకు దేవుడు ఇచ్చే సుఖమేంటి? కనుక మీకు, నాకు, మనందరికీ నివాసములున్నవి, స్థలం ఉంది. స్థలం ఉందట. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను. అంటే యేసుప్రభు వారికి స్థలం ఉంది. ఎక్కడ? ఇక్కడ నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు మాత్రము తలవాల్చుటకు స్థలము లేదు. ఇక్కడ స్థలము లేని ఆయన అంటున్నాడు, అక్కడ స్థలం ఉంది. అక్కడ స్థలం ఉంది. అది ఎలాంటి స్థలమో తెలుసా? నేనుండు స్థలము లాంటి స్థలము నీకుంది. నివాసములు ఉన్నవి, స్థలము ఉన్నది. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. అంటే మనందరికి పరలోకంలో స్థలం ఉంది. ఉందా? నమ్ముతారా లేకపోతే ఏదో దీవినిచ్చి పంపించమంటారా? మనకు ఆకాశ వాకిలి ఇప్పాలి. మనకు వాకిలి లేకపోయినా ఏది ఇప్పాలి? ఆకాశ వాకిళ్ళు విప్పి, బాబోయ్ చచ్చిపోతావు ఇక్కడ కరోనా వస్తే. ఎందుకవి? కనుక ఇక్కడ వద్దు మనకి. కనుక కొంచెం మనసు పైకి వెళ్దాం. పైనున్న వాటి మీద మనస్సు మీకు తిప్పుతాను. ఈవేళలా పైకి వెళ్ళిపోతారు మీరు. పరలోకంలో స్థలాలు ఉన్నాయట, నివాసములు కలవట. ఎంత స్థలం కావాలి నీకు పరలోకంలో? దేవుడు నీకు ఎంత స్థలం ఇస్తానంటున్నాడు. ఇంతకు మనకు స్థలం ఎంత? అక్కడ కూడా 2 గజాలేనా? 100 గజాలేనా? 200 గజాల? 1000 గజాల? ఎన్ని గజాలు? ఎకరమా? 2 ఎకరాల? 3 ఎకరాల? 10 ఎకరాల? 100 ఎకరాల? 1000 ఎకరాల? లక్షల ఎకరాల? కోట్లు ఎకరాల? పరలోకంలో నీకు స్థలాన్ని దేవుడు సమకూరుస్తున్నాడు అని చెబుతున్నాడు. అంటే ఎంత స్థలమో ఏ రోజైనా మీరు బైబిల్ చదివి ఆలోచించారా? ముసుగేస్తున్న మీతో మాట్లాడుతున్నాను. ఇది వద్దు మనకి. అలా పొలం ఉంది చూడండి, ఆ గట్టు, అది మనం ఎలాగైనా సరేనండి మనం కొనేసుకుందాం. అంతేనా?
ఇక్కడున్న స్థలాల కోసం ఆలోచిస్తున్నావు కానీ అసలు పరలోకంలో ఎంత స్థలం ఉందో అన్న సంగతి నీకు అర్థమైపోతే ఇక్కడ నువ్వు స్థిరాస్తులు అమ్మేసి పరలోకంలో స్థలం సంపాదించాలన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతావు. పిల్లరా, పరలోకంలో మనకు నివాస స్థలము కలదు. పరలోకంలో మనకు స్థలాలు ఉన్నాయట. ఎంత స్థలం ఉంది, ఎంత స్థలం దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి మీకు చెప్తాను ఎంత స్థలమో. అది చెప్పితే మీ గుండె ఆగిపోద్ది, మీరు ఆశ్చర్యపోతారు. బా, ఇంత స్థలమా అని. ఇప్పుడు స్థలాల మీద పడదాం. ఎక్కడ? పరలోకంలో. రైట్. పరలోకంలో దేవుడు నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలం ఎంత స్థలము అని మనం తెలుసుకోవాలంటే దేవుడికి ఎంత స్థలం ఉందో ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుడికి ఎంత స్థలం ఉంది చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుడు అంటున్నాడు ఆకాశము నా సింహాసనము. ఒకసారి కళ్ళు పైకెత్తండి. అదంతా చూసారు? అది చూడండి, ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇదంతా టోటల్గా ఇది ఆయన కూర్చోడానికేనట. ఆకాశము నా సింహాసనము. గట్టి చెప్పండి అమ్మా. పాట భలే నేర్పించారండి, నాకు నచ్చింది. మనం పాడాలి, వాళ్ళకి చెప్పాలి. మేము దంచుకొని వెళ్ళిపోయి అనుకోండి, మీకు ఏమి ఎక్కదో, అందులో నిద్రపోతారు మీరు. ఆకాశము సింహాసనం. ఎంత ఉంది సింహాసనము? ఆకాశం చూడండి, ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇదంతా ఆకాశమేనట. ఇదంతా సింహాసనం అట. రైట్. కుర్చీ. భూమి నా పాదపీఠము. పాదాల పీఠమా పాదపీఠమా? సింగిల్ పాదమే భూమి అంత ఉందట. ఎవరిది? దేవుడిది. మరి రెండో పాదం కాలు మీద కాలు వేసుకున్నాడు. అంతే కదండి. మరి ఈ భూమి దేవుడికి ఒక పాదం ఉన్నంత ఉంటుందట. రైట్. అంటే పాదపీఠము. భూమి దేవునికి పాదపీఠం అయితే ఈ పాదం పెట్టుకున్న భూమి ఎన్ని వందల వేల కోట్ల ఎకరాలు? నెట్లో చూసి చెప్పండి, గూగుల్లో. ఒక 100 కోట్ల ఎకరాలు. 100 కోట్ల ఎకరాల ఎన్ని కోట్లు ఉంటాయి చెప్పండి. మామూలు మీరు 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 రైతులు కదండి, పొలాలు ఉంటాయి కదా. ఇక్కడ నుండి ఇలాగ మీరు కర్నూలు వరకు, ఇక్కడ నుండి ఇలాగ మీరు హైదరాబాద్ వరకు సుమారు ఎన్ని వందల ఎకరాలు ఉంటాయి చెప్పండి. కోట్ల? 10 కోట్ల? 100 కోట్ల? 1000 కోట్ల? మిలియనా? ట్రిలియనా? బిలియనా? ఎన్ని వందల ఎకరాలు ఈ భూమి? ఇన్ని వందల కోట్ల ఎకరాలు కలిగినటువంటి భూమి దేవుడు పాదం పెట్టుకోవడానికి పాదపీఠమట. అంటే ఆయన పాదానికి వందల కోట్ల ఎకరాలు కావాలి. మరి కూర్చోడానికి ఆకాశము నా సింహాసనం. ఇప్పుడు కొలిచేయండి ఆ చివరి నుండి చివరి వరకు. 100 కోట్ల, 200 కోట్ల, 300 కోట్ల, 1,00,000 కోట్ల, కోటాను కోట్ల, ఎన్ని కోట్లు ఎకరాలు ఆకాశం? అంటే ఎన్ని కోటాను కోట్లు ఎకరాలు కలిగినటువంటి ఆకాశమే దేవుడికి సింహాసనం అయితే, ఈ వందల ఎకరాలు కలిగినటువంటి భూమి దేవుడికి పాదపీఠం అయితే, ఆయన అంటున్నాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? నోట్ చేయండి, ఇది ఇక్కడ పాయింట్.
నా విశ్రాంతి స్థలము ఏది అంటే విశ్రాంతి తీసుకునే స్థలం ఉంది. కూర్చోడానికి కోటాను కోట్లు ఎకరాలు, కాలు పెట్టుకోవడానికి కోటాను కోట్లు ఎకరాలు, విశ్రాంతి తీసుకోవడానికి ఎన్ని వందల కోట్ల ఎకరాలు దేవుడికి కావాలో ఆలోచించాలి ఇక్కడ మీరు ఈ రాత్రి. ఇదే మీకు బంగారు వాక్యం. నేను ఆలోచన మొదలుపెట్టాను, ఏమీ అందడం లేదు, ఏమి అందడం లేదు. ఇటు భూమి మీద పాదం పెట్టుకోవడానికి ఈ భూమే వందల కోట్ల ఎకరాలు దేవుడు పాదం పెట్టుకునే స్థలం అయితే, ఆకాశము దేవునికి సింహాసనం అయితే, ఈ ఆకాశం ఎన్ని వందల కోట్లు? 100 కోట్ల, 1000 కోట్ల, కోటాను కోట్ల, లెక్క పెట్టలేము. ఈ ఆకాశము లెక్క పెట్టలేము. ఈ భూమి లాంటి భూములు, కోటి భూములు కలిగిన ఆకాశము చిన్నదే. ఈ భూమి లాంటి భూములు కొన్ని వందలు కలిస్తే సూర్యుడు అంతుంటాడట. అంటే ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి, అసలు సూర్యుడే 13 లక్షల రెట్లు పెద్దదట. దేనికంటే? భూమి కంటే 13 లక్షలు. 13 లక్షలు కాదు బాబు, 1300 లక్షలు. అది 1300 లక్షలు అటండి సూర్యుడు. ఈ భూమి లాంటివి 1300 భూములు తయారు చేస్తే ఎంత ఉంటుందో అంతుంటదట సూర్యుడు. అంటే ఈ భూమి లాంటి భూములు అన్ని వందల లక్షలు ఉంటే అంత పెద్దది సూర్యుడైతే, ఆ సూర్యుడు కంటే ఇంకా చూడండి ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే ఈ ఆకాశము చిన్నది కాదు, చాలా పెద్దది. ఇంత మహాలోకమైనటువంటి ఈ మహా ఆకాశమే దేవునికి సింహాసనం అయితే, దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి స్థలం ఏది? కూర్చోడానికి సరిపోద్ది, నిలబడడానికి సరిపోద్ది, పడుకోవడానికి నా విశ్రాంతి స్థలము ఏది? దేవుడు అడుగుతున్నాడు. అంటే నేను అనుభవించడానికి, నేను విశ్రాంతి తీసుకొనుటకు నేను ఏర్పాటు చేసుకున్నది ఈ భూమి ఆకాశము ఉన్నటువంటి ఇలాంటి లోకము కంటే చాలా పెద్ద లోకము. అందుకే దేవుని గురించి ఏమైనా రాయబడిందంటే, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. అంటే దేవుడికి ఎన్ని ఎకరాలు కావాలి? ఏంటి బాబు, ఇది బాగుంది, మంచి మాట అన్నాడు, చెప్పలేమాట. షటప్, ఇంకేం లేదండి. దేవుడు ఉండడానికి, దేవుడు కాలు పెట్టుకోవడానికి, పాదం పెట్టుకోవడానికి ఈ భూమే దేవుడికి పాదపీఠంగా ఉంటే, ఆకాశం సింహాసనంగా ఉంటే, దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి స్థలము ఏది? నా విశ్రాంతి స్థలము ఏది అన్నాడంటే, దేవుడికి విశ్రాంతి స్థలము ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో, ఇక్కడ అండర్లైన్ చేయండి, ఇక్కడ అండర్లైన్ చేయాలా, ఆయన యొక్క విశ్రాంతిలో, ఆయన యొక్క విశ్రాంతి, దేవుడికి విశ్రాంతి స్థలం ఉంది. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు బాబు వెళ్ళిపోకండి,
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాడట. జాన్సన్ లెటరు మీకు అర్థమైంది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాడట. ఎవరు? రాజేష్. ఎవరి విశ్రాంతిలో? దేవుని విశ్రాంతిలో. దేవుని విశ్రాంతి స్థలం ఏది? పరలోకం. ఎంత ఉంది? చెప్పలేము. చూసారా? అంటే మీరు చనిపోయిన తరువాత మీరు అనుభవించబోయే స్థలము 100, 200, 500, 1000, కోటి, 10 కోట్లు, మిలియన్, ట్రిలియన్, బిలియన్, 10 to the power of దాటిపోయినన్ని 100 కోట్ల ఎకరాలు కలిగినటువంటి స్థలంలోకి మీరందరూ వెళ్ళబోతున్నారు. ఏమిచ్చాడు దేవుడు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమిచ్చాడు? ఇవ్వలేదంటే ఏమిచ్చాడు చెప్పండి. ఇక్కడ 200 గజాల. దేవుని నమ్ముకుంటే మాకు దేవుడు 200 గజాలు అంటే మీకు ఎలా ఉంటుంది? భూమిని దేవుడు నరులకు ఇచ్చాడు. ఆ నరులలో తొలి నరుడే ఆదాము. ఆదాముకు దేవుడు ఈ భూమంతా ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు ఆదాముకి? ఆదాముకు అంతిస్తే జాగ్రత్తగానండి. ఆదాముకి ఎంత ఇస్తే ఎన్నో 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎన్నో సభలలో పాటలు పాడి, ఇలాగ ఈ స్టీవెన్సన్ గారు పాటలు పాడి ఆ ఊర్లో పాడి, ఈ ఊర్లో పాడి, ఈ ఊర్లో పాడి, ఈ ఊర్లో పాడి, ఈయనలాగా ఆదాము గారు పాడారా? ఈయనలాగా ఆదాము తిరిగాడా? చెప్పాలి. ఏమి తిరగలేనోడికే ఇది ఇస్తే బాగా తిరిగినోడికి ఏమిస్తాడు? అంటే విషయం చెప్పమంటారా? చచ్చిపోయిన తర్వాత మీరు మామూలు లోకాలకు వెళ్ళరు. మీకు తెలియక ఇక్కడ ఏదో సాధిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మనసు దెయ్యం మార్చేసింది. దెయ్యం అంటుంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ లోక రాజ్యములు వాటి మహిమ ఇదిగో నీకు ఇచ్చేస్తాను అంటుంది. ఏమి ఇచ్చేస్తుందట? ఈ లోక రాజ్యాలన్నిటినీ నేను నీకు ఇచ్చేస్తాను. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికిత్తును. కాబట్టి నువ్వు మొక్కితే బాబు ఇదంతా ఇచ్చేస్తాను బాబు అంటుంది. ఏమిచ్చేస్తుందట? భూలోక రాజ్యములు. ఏమిచ్చేస్తుంది? భూలోక రాజ్యం. మీ భాష, నా భాష చెప్తాను. ప్రభువా నువ్వు మొక్కేవనుకో నీకు పేట ఇచ్చేస్తాను. భూమి నా పాద పీఠం. అంటే యేసు ప్రభుకి ఏమి ఇచ్చేస్తాను అంటుంది? ఇది నీకు పీట ఇచ్చేస్తాను అంటుంది. పీట నీకు, ఆ పీట కాలు ఇచ్చేస్తుంది. అది యేసు ప్రభుకి అంటుంది పీట ఇచ్చేస్తాను అంటుంది. ఇంతకీ నీకేంటి కావాలంటే దేవునితో సమానముగా ఉండాలి అని నేను పరలోకాన్ని పొందాలనుకుంటున్నాను అంటుంది దెయ్యం. అంటే దెయ్యంకి కూడా దేని మీద కన్నుబడింది? అంటే దానికి పరలోకం గొప్పదని తెలుసా తెలీదా? దానికి బాగా తెలుసు. ఎక్కడ ఉన్నది యేసుప్రభుకి ఇచ్చేస్తాను అంటుంది. అంటే ఇది ఎంత దరిద్రమో దానికి బాగా తెలుసు. నీకు స్థలాలు ఇస్తారంటే ఆ కాగితాల కోసం 46 సంతకాలతో 76 మోసాలతో అక్కడికి వెళ్ళిపోయి నించొని ఎలాగైనా సంపాదించాలనుకుంటున్నావు. సెంటున్నారా? 60 సంవత్సరాలలో సెంటున్నర ప్లాన్ చేసేవంటే నీకు పిచ్చెంత ముదిరిపోయిందో నీకు అర్థం అవ్వలేదు. తిడుతున్నాను అనుకోకండి, నిజంగానే తిడుతున్నాను. 60 సంవత్సరాలు జీవించి చివరికి సెంటున్నర 100 గజాల ఇల్లుతో ఇదా జీవితం? ఇది కాదండి, ఇది కాదు. ఇది మీరు దారి మళ్ళిపోయారు, విశాల మార్గంలోకి వెళ్ళిపోయారు.
దారి తప్పిపోయారు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మీరు ఉన్నారు. పిల్లరా, ఆ మహాలోకం ఎలాంటిదో ఆలోచిస్తే, అది నీకు అర్థమైతే, ఈ లోకంలో ఉన్నది ఏదైనా ఇది నాకు అనవసరమని దూరము నుండి చూసి వందనము చేసి మేము పరదేశులము, యాత్రికులమని ఒప్పుకుంటారు. అది అబ్రహాముకు అర్థమైంది. కారణం విశ్వాసం ఉంది. ఒక పాలస్తీనా దేశాన్ని ఇచ్చేస్తానన్నా నాకు వద్దు, దూరం నుండి చూసి వందనం చేశారట. ఎందుకో తెలుసా? పైనున్న వాటి మీద మనస్సు వెళ్ళిపోయింది. పరలోకం గురించి వాళ్ళకి తెలిసిపోయింది. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇక్కడ సంపాదించడానికి రాలేదు, భూమి మీద పరదేశులము, యాత్రికులము. యాత్ర, మీ ఊరికి వచ్చే వాక్యం చెప్పాలి, యాత్ర ముగించుకోవాలి, వెళ్ళిపోవాలి, మరొక ఊరు, మరొక ఊరు, మరొక ఊరు, మరొక ఊరు. దేవుని గురించి చెప్పడానికి సువార్థికులుగా, యాత్రికులుగా భూమి మీదకు వచ్చినటువంటి మనము ఇంత సేవ చేసినందుకు దేవుడు నీకు ఇస్తానన్న స్థలం 100 ఎకరాలు కాదు, 2 ఎకరాలు కాదు. దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు. అంటే దేవుడి విశ్రాంతి స్థలము ఎన్ని 100 కోట్ల ఎకరాలు. అంటే పరలోకం ఇలాంటి లోకము కాదన్నమాట. పరలోకం అంటే ఇలాంటి భూమి లాంటి ఇంత చిన్న ఎకరాలతో కూడిన స్థలము కాదన్నమాట. పరలోకం అనేది ఆకాశ మహాకాశములు సైతము, ఒక ఆకాశం, 2 ఆకాశం, 3 ఆకాశం కాదు, మహా ఆకాశములు సైతము పట్టజాలని ఒక బ్రహ్మాండమైనటువంటి లోకమే పరలోకం అండి. ఆ లోకంలో దేవుడు మీకోసం ఇల్లు కట్టేటట. నీ ఇల్లు వందల కోట్ల ఎకరాలలో ఉంటుంది నీది. మీరు అనుభవించబోయే లోకము 100 కోట్ల ఎకరాలలో నివాసాలు. మీ అందరికీ ఒక భర్తకు భార్యగా జీవితాంతం సేవ చేసి చనిపోయే నీకు దేవుడు ఆ మహాలోకంలో ఎలాంటిది నీ కోసం మరి కడుతున్నాడో ఒకసారి నువ్వు ఆలోచిస్తే, జీవితంలో మనిషి దేవుని కొరకే ఇక బ్రతకాలి అని డిసైడ్ అయిపోతాడు. ఇది తెలియకపోతేనే ఇక్కడ ఏదో సాధించాలని నువ్వేదో పోరాటాల్లో పాల్గొంటావు. కాదు, మీకు తెలియక మీరు ఏదో ఆలోచిస్తున్నారు తప్ప. బైబిల్ని దేవుడు దివారాత్రము ధ్యానించండి అని ఎందుకు చెప్పాడు? ధ్యానించు, చదువు. వచ్చిందా? అయితే ధ్యానంలోకి పద. ఏం ధ్యానించాలి? నీకు స్థలం ఇస్తాను, నీకు ఇళ్ళున్నాయి, నివాస స్థలము కలదు. తండ్రి ఎక్కడైతే ఉన్నాడో ఆ తండ్రి ఉండేటటువంటి ఆయన విశ్రాంతిలో నీకు కూడా దేవుడు ప్రవేశాన్ని దేవుడు ఇస్తాను అంటున్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లరా, పేదవాళ్ళైన మీరు మరణించిన తర్వాత మీకు బంపర్ లాటరీ టికెట్. అది సూపర్. దానికి ఒకటే, యేసు ప్రభు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరించి నువ్వు బాప్తిసం పొందగలిగితే నీ అంత అదృష్టవంతురాలు భూమి మీద ఎవ్వరూ లేరు. పిల్లరా, ఆ మహాలోకాన్ని దేవుడు నియమిస్తున్నాడట, కడుతున్నాడట. నా తండ్రి ఇంట అనేక నివాసములు అంటే మహాలోకమైన పరలోక పట్టణము, పరలోకము. ఆ లోకములో మీ అందరికీ నివాసాలట. మొత్తం అందరికీ నివాసాలు. ఇల్లు 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 ఇల్లు. ఎలాంటి ఇల్లు? నిత్యమైన నివాసము. పరలోకములో మనకున్నది వందల కోట్ల స్థలాలలో దేవుడు నీకు కట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి ఇల్లండి అది. ఇదే భూమిక ఆకాశాన్ని వేసి కట్టిన ఇల్లే ఎంత బ్రహ్మాండంగా ఉంటే, నువ్వు తన దగ్గరకు వచ్చినప్పుడు నీ కోసం దేవుడు
కట్టే ఇల్లు నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఊహించుకో. ఏం ఊహించుకుంటావా? దేవా కోట్ల ఎకరాలు ఇస్తావా? ఊహించు వాటన్నిటికంటే టాపురా నేను చేయలేనా? అసలే నా పేరే ఏం పేరు? ఏమన్నవాడు? బాగా పులిసిపోయి. దేవుడి పేరు ఏం పేరు? ఉన్నవాడు. పులిసిపోయి 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 మాట అంటే చాలు ఆకాశం వచ్చేస్తుంది. ఎలా ఉంది? ఇంత పెద్ద ఆకాశం మాటతోనే. ఇలాంటి భూమి మాటతోనే. మాటతో ఇలాంటి ఆకాశం భూమి చేసిన ఆయన అదే మాటతో పరలోకంలో ఎన్ని వందల కోట్ల ఎకరాలతో నీకు నివాసములు కడతాడు. అందుకే ఇది దేవుడు తన పని చెయ్యాలని మానవునికి ఇచ్చినటువంటి ఒక చిన్న భూమిది, ఒక చిన్న ఆకాశం ఇది. ఆయన పని మీద నువ్వు భూమి మీదకు వచ్చావు కనుక 60, 70, 50 సంవత్సరాలలో నీకు కావలసినటువంటి 3 పూటలు భోజనం చేసి దేవుని పని చేసి ఆ లోకంలో ఆ స్థలాన్ని నువ్వు పొందాలి అని దేవుడు ఆలోచిస్తే ఆ స్థలాన్ని దెయ్యం కొట్టేయాలనుకుంటుంది, ఈ స్థలాన్ని యేసు ప్రభుకి ఇచ్చేయాలనుకుంటుంది. చూసారా? దానికి ఉన్న తలకాయ కూడా దెయ్యం అయిపోయినా బాగుండు కదండి. దెయ్యం అయిపోతే ఒకసారి అయ్యి బాబు పరలోకం అంటే ఎంత టాప్ ఉంటుందని అర్థం. నువ్వు ఇది దెయ్యం అవ్వక, దేవుడివి అవ్వక, మానవుడుగా నరుడుగా నువ్వు ఉండిపోవటం వల్ల పాపి చిరాయి అనే టైప్లో ఉండిపోయిందండి ఈ లోకం. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి ఈ లోకం? దేవుడు బ్రహ్మాండంగా కట్టించాడు. అది ఎలాగుంటుందో ఇక చెప్పుతాను, ఆశ్చర్యపోతారు. ఇక వినండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. అందరు తీశారమ్మా? ఇదే ద్వారబంధాల మీద రాసుకోండి. ఇదిగో కొత్త ఆకాశము, కొత్త ఆకాశం. పైకెత్తండి, కళ్ళు పైకెత్తి చూడండి. అది ఏ ఆకాశం? ఏ ఆకాశం అమ్మా? పాత ఆకాశం, కర్రి మొద్దు కదండి. ఏ ఆకాశం అది? పాత ఆకాశం, పాతది. నేను కొత్త ఆకాశము, కొత్తది. ఈ రాత్రంతా మీరు పడుకొని ఆలోచించండి. కొత్త ఆకాశం, కొత్తది ఎలాగుంటుంది? కొత్త కారు, కొత్త బండి, కొత్త పట్టు చీర, కొత్త నగలు, కొత్త ఏవేవో ఉన్నాయి కదా, కొత్తవి. కొత్త ఇల్లు. మరి కొత్త ఆకాశము ఎలా ఉంటుంది? కొత్తది 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 అంటే నీకు అసలు ఆకాశమే కొత్తదట. అది ఇలాంటి ఆకాశము కాదు, ఇలాంటి నల్లగా ఉన్నటువంటి ఆకాశము కాదు. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త కొత్త భూమి. ఇదేం భూమి? మట్టి భూమి. మట్టి భూమి కదా, ఇసుక కదండి. కూర్చోని మీకేముంది? కిందనే కూర్చేస్తుంది. ఓ పక్కన మట్టి, ఓ పక్కన బాలేదు. ఏదో ఒకనాటి ఆ రోడ్డు అంతా చూడండి, రోడ్డు మీద ఎలా అనిపిస్తుందా? దుమ్ము 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 దుమ్ము. బాబా ఎలా ఉందండి ఇదంతా? ఇది కొత్త భూమా? పాత భూమి, బొట్టు భూమి. అసలు బాలేదు భూమి, ఏదో రకంగా ఉంది. పడుకోవడానికే చిరాకు వచ్చి కార్పెట్లు వేసుకొని కూర్చున్నారంటే మీకు అర్థమైపోదు భూమి ఎంత దరిద్రంగా ఉందో. ఆలోచించారా? అక్కడ ఏముందటండి? కొత్త ఆకాశము, కొత్త భూమి సృజించుచున్నాను. కొత్త ఆకాశము, కొత్త భూమి సృజించుచున్నాను. మీకోసం నేను చేసేవి కొత్తవి చేస్తున్నాను. మునుపటివి మునుపటివి మునుపటివి. ఏవి మునుపటివి? చెప్పాలి. మునుపటివి మునుపటివి మునుపటివి
మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇది అండర్లైన్ చేసుకోండి రాత్రికి. ఇంతకంటే బంగారు వాక్యం మీ జీవితంలో ఎవరు చెప్పుండరు. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. జ్ఞాపకమునకు రావు. జ్ఞాపకమునకు రావు. మునుపటివి జ్ఞాపకమునకు రావు. నాకా చూడండి, అందరూ నాకా చూడండి, అసలు నాకా చూడండి. నేను పరలోకంలో ఇలాగ అడుగు పెడతాను, ఇలాగ అడుగు పెడతాను. పెట్టగానేనట దేవుడు మునుపటివి ఏవి గుర్తు రాకుండా చేసేస్తున్నాడటండి. ఏంటండి దేవుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏమండి మా ఇంటిలోని చింతకాయ వేసి ఎండుమిరపకాయలు వేసి రుద్దితే ఉంటుంది అని అది గుర్తొచ్చింది అనుకో, దేవుడు అనుకుంటాడు నమస్కారమే తల్లి. అంటే ఇది ఇంత దరిద్రంగా ఉందని నాకు అర్థమైపోయింది. మీకు అర్థం అవ్వాలి. నిజంగా మా ఇంట్లో నుండి కోడి మాంసం వండుతారండి వదినా అని అక్కడ అన్నాం అనుకో, దేవుడికి ఎలా ఉంటుందండి? కోడి మాంసం అమ్మ, మీరు ఆలోచించాలి. రాత్రి మీకు ఇక్కడున్న కుక్క, నక్క, పులి, మేక మాంసం, కోడి మాంసం ఏవేవో మీరు తిన్నవి, తినలేనివి, రకరకాలైనటువంటి ఈ ఇసుక, ఈ మట్టి, ఈ యాపిల్స్ ఇవేవి పరలోకంలో అడుగు పెట్టిన మరుక్షణమే ఇవన్నీ టోటల్గా ఇక జ్ఞాపకమునకు రావట. కొత్తగా ఉంటుంది. కొత్త లోకము, కొత్త ఆలోచన, కొత్తవి అన్నీ కొత్తవే. దేవుడు ఎంత మంచివాడంటే, ఒరే ఇవన్నీ నీకు అక్కడికి వచ్చిన తర్వాత గుర్తుండిపోతే మళ్ళీ మనం ఏం మాట్లాడుకుంటాం అండి? మా ఇంట్లో టీవీ ఉంటుందండి, చాలా పెద్ద టీవీ, నిజంగా మంచి సౌండ్ సిస్టమ్ అని మాట్లాడుతున్నాం అంటే ఎలాగుంటుందండి? అంటే దేవుడు ఏమనుకుంటాడు, ఎవరా ఈ స్క్రీన్ ఎలాగుంది చెప్పరా, ఇదంతా నీకు సినిమా వేస్తే ఎలాగుంటుంది అంతే కదండి. చిన్న చిన్న టీవీలు, చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న బైకులు, చిన్న చిన్న బంగారం ఉంగరాలు, ఇవా రోడ్లే బంగారం అట. బా నువ్వు చనిపోయిన తరువాత, యేసు రాకడలో నువ్వు పైకెత్తబడిన తరువాత, ఆ మహాలోకంలో ప్రవేశించగానే మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఎందుకు రావాలి? ఇవి ఇంతకంటే గొప్పవి. అవి ఇవి చిన్నవి, ఇవి చాలా చిన్నవిది. వంకాయ కూర, బెండకాయ కూర, తోటకూర, ఇవేని అదేమైనా పెద్ద కోట్లు అంత పెద్ద రుచి ఉంటుంది చెప్పండి? ఏముందండి, అయిపోయింది. నాలుక మీద ఆడినంత వరకే. అందుకే కదా మాంసం కూర మనం తినగానే ఏం చేస్తాం, అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి మింగడానికి భయం వేసి మాంసం అయిపోద్దని బెంగతో స్లోగా తిని 2-3 ముక్కల మధ్య ఉంచుకున్న అడ్వర్టైజ్మెంట్ కింద. పిచ్చి కదండి ప్రియులరా. పేదలైనటువంటి మీకు దేవుడు అక్కడ ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి ఇళ్ల స్థలాలండి. అక్కడ ఉన్న ఆ స్థలాల కొరకు, ఇళ్ల కొరకు ఏ రోజైనా ఆలోచించావా? అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ లోకాన్ని నువ్వు పొందాలని ఈ భూమి మీద దేవుని కొరకు ఏదైనా చేసావా? ఇక్కడ ఏదో ఇంకా ఇవ్వలేదు దేవుడు అన్నట్టుగా అడుగుతూ ఉంటావు. ఏమివ్వాలి నీకు? ఇచ్చిన గాలి మళ్ళీ ఇవ్వాలా? ఇచ్చిన భూమి మళ్ళీ ఇవ్వాలా? ఇచ్చిన సూర్యుడు మళ్ళీ ఇవ్వాలా? ఇచ్చిన నీరు మళ్ళీ ఇవ్వాలా? ఇచ్చాడు కదండి, ఇచ్చాడు. దొంగలు దోచుకున్నారు, ఎంతోమంది ఈ భూమిని కబ్జా చేశారు. అందరూ దోచుకున్న తర్వాత ఏమో ఏమీ లేని కుటుంబంలో పేదవాడిగా పుట్టి, దేవుడా నాకు ఎందుకు దిక్కుమాల జీవితం ఇచ్చావు అనుకుంటున్నావు నువ్వు.
దేవుడు తప్పు కాదు. నీ ముందు ఉన్న వాళ్ళు చేసిన తప్పుని దేవుడి మీద రుద్దావు, అది నీ తప్పు. ఆలోచించలేదు నువ్వు. దేవుడు అన్యాయస్తుడు, అదే కదండి బైబిల్. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమనుకున్నారండి మీకు జీవితం? మీకు ఎలాంటి అద్భుతమైన జీవితం ఉంది, అద్భుతమైన లోకం ఉంది. ఒక కొత్త ఆకాశం, కొత్త భూమిని నేను సృజిస్తున్నాను. ఈ మాటలు పేతురు గారు కూడా చెప్తున్నారు. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనము. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును, కొత్త ఆకాశమా, కొత్త ఆకాశముల కొరకునా? బాబా అంటే అక్కడ ఏంటది? ఆకాశములు, కొత్త ఆకాశముల కొరకును, కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. పేతురు గారు అంటున్నారు, నాకు కొత్త ఆకాశం, కొత్త భూమి కావాలి. ఎప్పుడన్నా నువ్వు అన్నావా? ఏమై అన్నావా? నాకు కొత్త ఆకాశం కావాలి అన్నావా? కొత్త చీర కావాలి, అంతే. పేతురు గారు అంటున్నారు, కొత్త ఆకాశము కొరకును, కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాను. పేతురు గారు కూడా భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువు చెప్పినటువంటి బోధనలలో కొన్ని మాటలు ఆయనకు అర్థమైపోయి, అయితే స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నారు గనుక యేసుక్రీస్తు వారు, అదిగో అక్కడ ఈ నివాసములు కలవు అని యేసుక్రీస్తు వారు చెప్పారు గనుక, అయితే మనకి పరలోకములో ఏదో కొత్తది ఉంటుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు యెషయా గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. అంటే ఇంకా పొందాలి, ఎదురు చూస్తున్నాడు పేతురు గారండి. పేతురు కొత్త ఆకాశం కావాలి, కొత్త భూమి కొరకు. కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే సంఘం అనుకోగలరు, అది వేరు. మీకు టాపిక్లు తెలియక, బైబిల్ చదవక అన్నీ సాంబార్ చేశారు. 25 సంవత్సరాలు చదివాం బైబిల్, ఇప్పటికే చదువుతూనే ఉన్నాం, ఇప్పటికీ విద్యార్థుల్లాగే ఉన్నాం. అసలు బైబిల్ ఏంటి, దేవుడు ఏమి రాశాడు, అసలు బైబిల్లో ఉన్న సంగతులు ఏంటి, ఏం చెప్పాలి పబ్లిక్కి, ఏమి దేవుడు బైబిల్లో రాయించాడు, ఏది అవసరం, అదే కదండి ప్రియమైన దేవుని పిల్లరా. పేతురు గారు కొత్త ఆకాశం, కొత్త భూమి కొరకు కనిపెడుతున్నారు అంటే ఆలోచించాలి. మనందరికీ ఆ మహాలోకంలో దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఇల్లులు దేవుడు నిర్మిస్తున్నాడు. అక్కడ ఆ నిర్మించినటువంటి ఇళ్లలో, ఆ నిర్మిస్తున్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఆ లోకంలో కొన్ని వందల కోట్ల ఎకరాలు కలిగినటువంటి, విస్తీర్ణం కలిగినటువంటి, ఒక పెద్ద స్థలము కలిగినటువంటి లోకం అండి. నువ్వు ఎంత ప్రయాణం చేస్తావో, ఎన్ని వందల సంవత్సరాలు ప్రయాణం చేసినా తరగని, ముగింపు లేని, అంతము లేని అనంతమైన లోకమది. బ్రహ్మాండమైన లోకమది. దానిని దేవుడు బ్రహ్మాండంగా కట్టించాడు, చక్కగా కట్టించాడు. ఇటువైపు మొత్తం అంతా కట్టించాడట, చాలా వండర్ఫుల్గా కట్టించి, నా పిల్లలు ఎన్ని వందల కోట్ల ఎకరాలు దూరంలో ఉన్నా వాడికి నేను కనిపించాలి అని కాలనీ కట్టాడట దేవుడు బైబిల్లో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఆయన ముఖ దర్శనము
ఆ మహాలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి ముఖ దర్శనం చేస్తుంటామట మనం. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఇలా తిరిగేసరికి ఇగో ఈ స్క్రీన్ లాగా దేవుడు కనిపిస్తుంటాడట. బా ఏంటండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో పరలోకంలో ఆయనకు నువ్వు కనిపిస్తావు, నీకు ఆయన కనిపిస్తాడు. మనతో పాటు ఉండాలనుకున్నాడు కదండి ఆయన, మన తండ్రి కదండి. తండ్రి ముందు తన పిల్లలు ఉండాలని అనుకుంటారు కదండి. ప్రతి పిల్లలు తండ్రిని చూడాలనుకుంటారు కదండి. అందుకే దేవుడు పరలోకంలో కట్టినటువంటి ఆ నివాస స్థలములలో మనము ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటామట. దాసులు ముఖ దర్శనము, దేవుణ్ణి అలా చూస్తూ ఉంటారట. ఎక్కడికి వెళ్ళినా దేవుడు కనిపిస్తాడు. ఆ 100 కోట్ల ఎకరాలలో, ఆ మహాలోకంలో, అక్కడ సూర్యుడైనను చంద్రుని కాంతి అయినను అక్కర్లేదు, దేవుడే ప్రకాశిస్తాడంట. అసలు ఆయన ఎంత లైట్. అందుకే దేవుడు వెలుగై, సూర్యుడు అవసరం లేదట, చంద్రుడు అవసరం లేదట. అంటే దేవుడు నిలబడితే ఎలాగుంటుందండి? వెలుగండి, వెలుగు 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 వెలుగు. చాలామంది పిచ్చోళ్ళు ఉంటారు, చూసారు? పిచ్చోళ్ళు ఎవరు? సైంటిస్ట్. 3వ దినం దేవుడు మొక్కలు చేశాడు. మరి మొక్కలు బ్రతకాలి, మొక్కలు ఏదో పత్రజన్య క్రియ, ఏ క్రియ అది చెప్పదు, కిరణజన్య సంయోగ క్రియ. ఓ దిక్కుమాల భాష ఒకటి మళ్ళీ ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ జరగాలట అంటేనట వెలుగు ఉండాలట. మరి సూర్యుడు లేనప్పుడు, 3వ దినాన్ని సూర్యుడు లేనప్పుడు, 3వ దినాన్ని మొక్కలు మొలిచినప్పుడు, మరి ఈ మొక్కలు ఎలా మొలిచాయి? సూర్యుడు లేకుండా ఎలా బ్రతికాయి? దిక్కుమాలి ఎదవల్లారా, దేవుడే వెలుగు, నీకు చాలు. ఏ క్రియ? కిరణజన్య సంయోగ క్రియరా ఓరి ఎదవల్లారా, దేవుడే. చాలా మందికి తెలియదు, అందుకే మాకు ఎవరు మాట్లాడరండి, భయపడిపోతారు. ఎందుకంటే ఎక్కడ ఇవ్వాల్సింది అక్కడ ఇచ్చేస్తుంటాం. ఇక్కడ ఛాలెంజ్లు అవి చేస్తే బాగోదని కాముగా చెప్తున్న వాక్యం. ప్రేమైన దేవుని పిల్లరా, ఎవడండి దేవుని తప్పు పట్టుకోగలడు? ఎవడండి సృష్టి కార్యక్రమాన్ని తప్పు పట్టుకోగలడు? దేవుడంటే ఎవరికైనా అర్థమైపోతే దేవుని సేవ చేయాలనుకుంటారు. అది అర్థమైన వాడే సేవలో దిగుతాడు. అర్థం కాలేనోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి చదువుకొని పోతాడు నరకానికి. అంతే కదమ్మా. నువ్వు ఇంజనీరింగ్ చేస్తే దేవుడికి ఏం లాభం? నలుగురికి మంచి మాటలు చెప్పకుండా ఎందుకు నీ ఇంజనీరింగ్, ఎందుకు నీ చదువు? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు. వెర్రెందుకు రా? బైబిల్ గొప్ప పుస్తకం, బ్రహ్మాండమైన సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ఇది. ఇలాంటి బైబిల్ కానీ చేత పట్టి యావత్ ప్రపంచానికి చెప్పగలిగితే ప్రపంచంలో ప్రతి శాస్త్రవేత్త బైబిల్ ముందు చేతులు జోడించవలసిందే. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి అసలు ఆ లోకం? నీకోసం దేవుడు కడుతున్నటువంటి లోకం ఏంటి? ఆ దేశం ఏంటి? నువ్వు చచ్చిపోయిన మరుక్షణమే నీ భాష మారిపోవడం ఏంటి? నువ్వు తెలుగుడుగా చచ్చిపోతావు. పరదేశంలో ఉన్నోళ్ళకి అక్కడ తెలుగు వాళ్ళు లేరనుకో, అప్పుడు ఎలాగుంటుందండి? నీకు ఒక్క తెలుగుతో వెళ్తావా? అందుకే బైబిల్లో ఏమన్నా తెలుసా? 13వ అధ్యాయంలో 2 కొరింథీ 13వ అధ్యాయంలో ఆయన చెప్తాడు ఏమని? ఉచ్చరింప సఖ్యము కానిది నోటితో పలుకలేడట, అలాంటి మాటలు విన్నాను. 3వ వచనం 2 కొరింథీ 12వ అధ్యాయము 3వ వచనము, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశమునకు కొనిపోబడును,
శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో తెలియడం లేదు కానీ బాబు, ఫిగర్ మాత్రం నాకు తెలుసు. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోకి కొనుక్కోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. వచింప శక్యము కాని మాటలు నోటితో పలకలేని భాష ఉందట పరదేశంలో. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. వచింప శక్యము కాని. నీకెన్ని భాషలు తెలుసు? సంగీతంలో నీకు తెలిసిన సప్తస్వరాలే, నీకు 7. అక్కడ 8వ స్వరం ఉంది తెలుసా? సంగీతం గురించి మాట్లాడితే చచ్చిపోతారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ లాంగ్వేజ్ మారిపోయింది. ఆ లోకానికి రాగానే ఈ లోకంలో ఉన్నవన్నీ మునుపటివి మర్చిపోతావట. ఇంకెందుకంటే గుర్తుపెట్టుకుంటాం ఈ ఊరు. ఏదిన్ని బాబు? ఒక్కల బట్టలు బాగాలేవు కానీ పేరు మాత్రం బట్టలు తిన్ని. ఏదిన్నిది? బట్టలు తిన్ని. ఏది బట్టలు? ఇవే బట్టలు. మామూలు బట్టలు వేసుకొని రండి అటు కవర్ చేస్తున్నాడు. ఏ ఊర్లోనైనా నాన్న ఇంతే. వైజాగ్ అయినా అది బట్టలు తిన్నే. ఆ బట్టలే అవి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి చిన్న చిన్న లోకం. ఇది యాత్ర. దేవుని గురించి చెప్పడానికి మనం భూమి మీద బ్రతికి ఉన్నాం. ఇలాంటి విషయాలు మీకు చెప్పాలి అనే దేవుడు ఆశపడే ఈ కరోనాను కొంచెం తగ్గించి మళ్ళీ దేవుని పిల్లలు దేవుని మాటలు చెబుతారు, పిల్లలు వింటారు, వీరు ఆలోచిస్తారు. ఏదో ఆశ చూపించకపోతే మీరు ఎలాగా రారని తెలిసి మీ మనసులు పైనున్న వాటి మీదే మనస్సు ఉంచేటట్లుగా దేవుడు బైబిల్లో ఈ వాక్యాలన్నీ రాయించాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, మనకి 100 కోట్ల ఎకరాలు పరలోకంలో ఉంది. పరలోకంలో నీ స్థలం చిన్నది కాదు. ఆ దేవుడు నీకు ఇవ్వాలనుకునే లోకము పాత భూమి కాదు, పాత ఆకాశము కాదు, కొత్త ఆకాశము, కొత్త భూమి. అలాంటి లోకానికి నువ్వు వెళ్ళాలని ఒకవేళ అనుకుంటే, అక్కడ స్థలం కావాలని ఒకవేళ మీరు అనుకుంటే, మీరు ఇదొక్క పని చేయండి, మీరు పరలోకం పొందుతారు. చివరగా 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనము. 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు. అక్కడ స్థలం నీకు కావాలనుకుంటే ఇక్కడ ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచాలట. నీకు అక్కడ స్థలం కావాలా తల్లి? అయితే ఇక్కడ ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించు. అక్కడ నీకు స్థలం కావాలా? ఈ మారుమూల గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో ఆ స్థలం దగ్గరికి వెళ్ళి సువార్త, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, జ్ఞానము, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. సువార్త చెప్పాలి, జ్ఞానము చెప్పాలి. సువార్త ఒక్కటే కాదు, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ప్రతి స్థలమందును చెప్పవా? ఇప్పుడైనా ఆ పక్క స్థలానికి వెళ్ళి చెప్పావా? ఈ పక్క స్థలానికి వెళ్ళి చెప్పావా? నీవే ముందు ఉన్న స్థలానికి వెళ్ళి చెప్పావా? ఎన్ని స్థలాల్లో క్రీస్తుని గురించి చెప్పావు? నేను చెప్పాను, ఇతను చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆయన చెప్పారు, ఆయన పాడారు. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన సువాసన యొక్క జ్ఞానమును నువ్వు ప్రకటించుకోగలిగితే నీకనయ్యా పరలోకంలో స్థలం.
ఈ స్థలంలో చెప్పు, అనేక మందికి చెప్పు, దేవుని గురించి చెప్పు, మరొక లోకం ఉందని చెప్పు, పరలోక రాజ్య మర్మాల గురించి చెప్పు. ఇంకా యేసు ప్రభు నమ్మండి, మీకు పిల్లలు పుడతారు. ఇదా? డాక్టర్లు ఉన్నారు, రోగులకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. రోగాలు వస్తే అక్కడికి వెళ్ళండి. యేసు ప్రభుని ఆర్ఎంపీ డాక్టర్ చేయకండి. యేసు ప్రభు ఎవరు? ఆ పరమ వైద్యం అంటే అందులో కూడా ఉంది. ఇది యేసు రక్షకుడు. దేన్ని? కన్ను ముక్కు చెవి విరక్షించడానికి కాదు, నీ ఆత్మ. నువ్వు పాపం చేసి అది దరిద్రమయ్యి సావగానే పాతాళానికి పోయి కేకలేసి మంటల్లో కాలిపోకుండా ఉండాలని యేసు ప్రభు నమ్మితే నాయన నిన్ను రక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎంత ఈజీ అండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మిమ్మల్ని ప్రేమించి మీ ఊరు వచ్చాం, మీకు ఈ మాటలు చెప్పాలనే మీ ఊరు వచ్చాం. మీ దగ్గర నుండి మేమేదో మిమ్మల్ని మోసం చేయడానికి, మతంలో కలిపేయడానికి రాలేదు. చచ్చిపోతావు గ్యారంటీ. వెళ్ళిపోయే ముందు నీకు ఇలాగ ఉంటుంది బాబు అని చెప్పాం. నమ్మలేదనుకో, నమ్మని వానికి అది కూడా ఒక వాక్యం ఉంది, చెప్పకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరంటే మాకు చాలా ఇష్టం అలా. అందుకే మీ దగ్గరికి వస్తాం, అందుకే మీకు ఇలాంటి మాటలు చెప్తాం అండి. ఆయన పాడతారు ఇప్పుడు, అందులో ఉన్న ప్రతి మాట వినండి. చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి